కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. చూడండి, ఇప్పుడు ప్రాఫిట్ ఎప్పుడు దాన్ని ఆ టైంలో మాట్లాడినప్పుడు దాన్ని డౌట్ చేసి ఉండొచ్చు. అది ఎప్పుడు జరిగిద్దా, ఏం జరిగిద్దా, చెప్పాడు జరిగిద్దా లేదా అనుకుని ఉండొచ్చు. కన్యక గర్భవతి కుమారుని కంటం ఏంటి అని చెప్పి పీపుల్ మైట్ హ్యావ్ జస్ట్ రోల్డ్ ఇట్ ఆఫ్. అంటే నువ్వు ఎంత భయంకరమైన సూచన అయినా అడుగు, నేను చేస్తానని అన్నాడు. ఇప్పుడు మనం ఆ టైంలో లేవు, దాని యొక్క నెరవేర్పులో ఉన్నాం. అప్పుడు ప్రవక్త చెప్పినప్పుడు ప్రవక్తకు కూడా తెలుసో తెలీదు. He just spoke because God inspired him to speak. But now we see the fulfillment of that word. కన్యక గర్భవతి అయి కుమారుని కనింది. మన మెస్సయ్య ఆయన వచ్చాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ద హిస్టరీ ఈజ్ ఎ స్ట్రాంగ్ విట్నెస్. లేఖనములు నెరవేర్చబడింది. ఇన్ని చూసిన తర్వాత మన విశ్వాసం ఇంకే రీతిగా ఉండాలి. Your faith must be even more powerful. It should be even more alive. It should be even more tenacious. అది ఇంకా తీవ్రత కలిగి ఉండాలి. దేవుడు, నేను దాన్నే చేస్తే నీ జీవితంలో నేను ఏదైనా చేస్తాను. I can do anything for you. So you better believe. So it shall turn exactly how you believe. Now what do you believe? Now that's very important.